హృదయపూర్వకంగా పిలుతామా? వేడుకుందామా యేసయ్య నామములో, వేడుకుందామా, వేడుకుందామా యేసయ్య నామములో. యేసయ్యా, యేసయ్యా, ఆయన నామంలో ఏది అడిగినను అది పొందుకుంటారని ఆయన నిశ్చయంగా చెప్పాడు కదా. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? నా నామంలో వేడుకోండి, నష్టడైన యేసు నామంలో వేడుకుందామా. యేసయ్యా, యేసయ్యా, మా దిక్కు చూడు ప్రభా, మమ్మల్ని దృష్టించు యేసయ్యా. నీ కను దృష్టి నాపై ఉంచవా దేవా, నా ప్రార్థనని విను, విను యేసయ్యా. Work on behalf of me, Lord. Intervene on behalf of me, Lord. దేవుని స్వస్థత కావాలో వేడుకోండి. యేసయ్య నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి ప్రభా, ప్రతి రోగము నుండి, వ్యాధి నుండి నన్ను విడిపించు. ప్రతిసారి ఎన్నోసార్లు తన రోగము నన్ను వేధిస్తుంది ప్రభా, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి నన్ను బలహీనపరుస్తుంది ప్రభా. నన్ను బలపరచు, స్వస్థపరచు, యెహోవా రాఫా నన్ను స్వస్థపరచు. యేసు ప్రభు అన్నాడు కదా, నా గాయాల్లో నీకు స్వస్థత ఉందని. అడగండి, నీ గాయపడిన హస్తం నా పైన చాచి ఉంచు ప్రభా, హీల్ మీ. మీ కుటుంబస్తులు స్వస్థత పొందుకోవాలి, అడగండి. యేసయ్య స్వస్థపరచు, బాగు చేయి. ఆయన నామంలో విడుదల ఉందండి, ఆయన నామంలో స్వస్థత ఉందండి, ఆయన నామంలో రక్షణ ఉంది. ఈ కుటుంబంలో రక్షణ లేదా? అడగండి. యేసయ్య నా కుటుంబాన్ని రక్షించయ్యా, మా కుటుంబంలో రక్షణ కార్యము జరిగించు, నువ్వే దర్శించు ప్రభు. నువ్వు ఎలాగ జరిగిస్తావు తెలియదయ్యా, వారిని ఏ రీతి దర్శిస్తావు నాకు తెలియదు ప్రభు. కానీ లార్డ్, లెట్ దెమ్ నో దట్ యు ఆర్ ద ట్రూ గాడ్. నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి ప్రభు. ఎన్ని సంవత్సరాలు నేను ప్రయత్నిస్తున్నా, నా జీవితంలో ఉద్యోగం లేదు ప్రభా, ఓటమే ప్రభా, ఫెయిలియరే. అడగండి యేసయ్య, ఆయన నామంలో ఏదైనా అడగచ్చు అంట. అడగండి, దేవుని నామంలో అడగండి. ఆయన నామంలో నన్ను వెతకండి, నన్ను తట్టండి, ఆయన
తలుపును తట్టమన్నాడు. ఆస్క్, సీక్. సహించెను, దయచూపెను, నీ ప్రేమే నన్ను గెలిచెను. సహించెను, దయచూపెను, నీ ప్రేమే నన్ను గెలిచెను. సహించెను, దయచూపెను, ప్రార్థనది